చిరంజీవి నటిస్తున్న 157వ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ మాస్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ కి ఫుల్ క్రేజ్ ఉంది. వరుస వీడియో అప్డేట్స్ ఫ్యాన్స్ కి సందడి చేస్తున్నాయి. ప్రతి ప్రమోషన్‌లో క్లిప్‌లో చివర్లో వాడుతున్న రఫాడించేద్దాం డైలాగ్ ఇప్పుడు టైటిల్‌ను ఊహించుకునే దిశగా ప్రేక్షకుల దృష్టిని మళ్లించింది. ఇప్పటి వరకు విడుదలైన వీడియోలన్నిట్లోనూ రఫాడిచ్చేద్దాం డైలాగ్‌ను రిపీట్ చేయడం ద్వారా ఇది టైటిల్‌కు హింట్ అని గుసగుసలుగా మారుతుంది. చిరు సినిమాల దగ్గర ఒక క్యాచ్ ఫ్రేజ్ ని టైటిల్ గా మార్చే ట్రెండ్ గతంలోనూ కనబడింది. ఇప్పుడు అదే స్టైల్ ను అనిల్ రావిపూడి మరోసారి ఫాలో అవుతున్నారని బోలెడంత బజ్ స్పష్టంగా కనిపిస్తుంది. ఇది కేవలం చిరంజీవి ఫ్యాన్స్ కి కాకుండా క్లాసిక్ గ్యాంగ్ లీడర్ మూవీ లవర్స్ కి కూడా నచ్చేలా ఉంటుందని భావిస్తున్నారు. రఫాడించేద్దాం అనే చిరు ఎనర్జిటిక్ తగ్గట్టుగా సినిమాకు సరిపోయేలా ఉండే టైటిల్ అని అభిమానులు భావిస్తున్నారు. నయనతార లేడీ లీడ్ గా నటిస్తుండటంతో ఇది క్లీన్ ఫ్యామిలీ కమర్షియల్ ఎంటర్టైనర్ గా కూడా అందరినీ ఆకట్టుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఎనర్జీ, ఎమోషన్, కామెడీ, మాస్ అన్నట్టుగా అనిల్ ఈ స్క్రిప్ట్ ను డిజైన్ చేశాడట. విజువల్ గా కూడా ఇది చిరు సినిమాల్లో కొత్త మైలురాయి అవుతుందని అంచనాలు ఉన్నాయి. ఎప్పట్లాగే ఈసారి కూడా సంక్రాంతి బరిలో మెగాస్టార్ దిగుతున్నాడన్న వార్తలు వస్తున్న వేళ టైటిల్ పై స్పష్టత రావటం ఫ్యాన్స్ కి మరో బూస్ట్ అవుతుందనడంలో సందేహం లేదు. మరి నిజంగా టైటిల్ మెగా 157 రఫాడించేద్దాం ఫిక్స్ చేస్తారా లేదా ఇదో పబ్లిసిటీ స్టంట్ మాత్రమే అని అన్నది అధికారిక ప్రకటన వచ్చేదాకా ఆగాల్సిందే. ఇక ఈ సినిమాకు సంక్రాంతి అల్లుడు అనే టైటిల్ కూడా ప్రచారంలో ఉంది. చిరు అనిల్ రావిపూడి కాంబోలో వస్తున్న తొలి ప్రాజెక్ట్ ఇది. ఈ నేపథ్యంలోనే మెగా అభిమానులు మెస్మరైజ్ చేసేందుకు అనిల్ రావిపూడి గట్టిగా ప్లాన్ చేస్తున్నారట. ముఖ్యంగా చిరంజీవి లుక్ విషయంలో చాలా కేర్ తీసుకుంటున్నారని తెలుస్తుంది. అన్నట్లు అనిల్ సినిమాలో చిరు వింటేజ్ లుక్ లో కనిపించనున్నారట. అవును, వింటేజ్ టచ్ తో వీలైనంత వరకు చిరంజీవి స్టైలిష్ గా ప్రెజెంట్ చేసే ప్లానింగ్ లో అనిల్ రావిపూడి ఉన్నాడట. అందులో భాగంగానే కొద్ది రోజుల క్రితం చిరంజీవికి లుక్ టెస్ట్ కూడా నిర్వహించారట. ఆయన లుక్ చిత్ర బృందానికి అద్భుతంగా సంతృప్తి పరచడంతో అదే లుక్ ను లాక్ చేశారని సమాచారం అందుతుంది. కాగా మెగా 157 చిత్రాన్ని షైన్ స్క్రీన్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై సాహు గరికపాటి, సుస్మిత కొండెల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. బీన్ సంగీతం అందిస్తున్నాడు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా విడుదల కానుంది. ఇక సంక్రాంతికి వస్తున్న సినిమాలో బుల్లిరాజు పాత్ర హైలైట్ అయింది. చిరంజీవి, నయనతార కాంబినేషన్ లో వస్తున్న కామెడీ సినిమా కావడం చేత ఖచ్చితంగా బుల్లిరాజు ఇందులో నటిస్తారనే ప్రచారం ఉంది. బుల్లిరాజు కామెడీ తోడైతే థియేటర్లో ఖచ్చితంగా నవ్వులు పూస్తాయని అభిమానులు నమ్ముతున్నారు. ఇక సంక్రాంతికి వస్తున్న సినిమాలో వెంకటేష్, బుల్లిరాజు మధ్య వచ్చిన సన్నివేశాలు కూడా ఆ సినిమాకే హైలైట్ గా అయ్యాయి. ప్రస్తుతం చిరంజీవి సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులైతే జరుపుకుంటున్నట్లు తెలుస్తుంది. చిరంజీవి 157వ సినిమాకు బజ్ మాత్రం భారీగానే ఏర్పడింది. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ ని కొట్టండి.